లేడీకి లేచిందే పరుగంట. అంటే నువ్వు లేడీవా అని మీరు అనుకోవచ్చు. యెస్, ఆమె కమలి కమలి. అదేంటి లేడని చెప్పి నెమలి పాట పాడుతున్నాను. 2 ఒకటి కాదా? అయ్యో! 2 ఒకటే అనుకున్నానే. యాహ్! ఇట్స్ ఓకే. తప్పులనేవి జరుగుతూ ఉంటాయి. సరే గాని ఇంతకి ఇప్పుడెందుకొచ్చావమ్మ? ఇన్ని నెలల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత అని మీరనుకోవచ్చు. చెప్పాలంటే ఈ వీడియో కూడా ఎప్పుడో నేను జాన్వరిలో తీసింది. దానికి ఇప్పుడు ముహూర్తం కుదిరిందనమాట. అందుకే లేడీకి లేచింది పరిగని చెప్పి సామెత చెప్పా. బేసిక్‌గా ఇలాంటి సామెతలు నాకు బాగా తెలుసు. కావాలంటే చెప్పండి ఇంకొన్ని చెప్తాను. ఇంతకీ తెగ చూసేస్తున్నాను, ఏం కొనేస్తున్నా అనుకోవచ్చు. అస్సలు ఒకటంటే ఒకటి కూడా కొనడానికి రాలేదు. బేసిక్‌గా నాకిలాగ షాపింగ్ అంటే ఇంత చిన్న చిన్న షాపింగ్ మాల్స్ మనం షాపింగ్ చెయ్యం. ఎందుకంటే మన రేంజ్‌లో ఉండవు కాబట్టి. సో, మా ఫ్రెండ్స్ తీసుకుంటానంటే వచ్చాను. కానీ వాళ్ళు నన్ను ఇక్కడ కూడా మోసం చేశారనమాట. వాళ్ళు తీసుకోలేదు. నాకసలు నేను కొనేటప్పుడే నేను ట్రయల్ రూమ్‌లోకెళ్ళి ట్రై చేయను. అలాంటిది వీళ్ళు నా చేత బలవంతంగా ట్రై చేపిచ్చారు. ఇంతకీ నాకు ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది. ఎలా ఉందో మీరు కూడా చెప్పండి కామెంట్స్‌లలో. కానీ కాస్టే మనకస్సలు నచ్చదనమాట. సో, అందుకే తీసుకోకుండా వచ్చేసాను. పర్లేదు, నాకు స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి ఇంకో 2, 3 సంవత్సరాలు ఎలాగో కుట్టేస్తాను. ఈ 2, 3 సంవత్సరాల డ్రెస్ కుట్టడానికని మీరు అనుకోవచ్చు. బట్ నా బద్ధకం తెలిసిందే కదా! సో, ఆబ్వియస్‌లీ అంత టైం పట్టడానికి ఛాన్స్ ఉంది. ఇంకిలా కాదులే గానీ వాళ్ళు తోసేసే ముందు మనమే బయటకొచ్చేద్దాం అని చెప్పి మేమే బయటికొచ్చేసాం. తర్వాత ఇక్కడే డీమార్ట్ పక్కన వేఫల్స్ తిందామని చెప్పేసి ఆగాము. మన సారా అక్క పే చేస్తుంది కాబట్టి కంపల్సరీ తినాల్సిందే. ఓకే. బై గైస్.